హాయ్ అండి, వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. నిన్న సాయంత్రం మా పాప కాలేజ్ నుంచి వస్తూనే గుడ్ న్యూస్ షేర్ చేసుకుందండి. గుడ్ న్యూస్ ఏంటంటే పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం అనుకున్న విధంగా కన్నా పర్సంటేజ్తో మంచి పర్సంటేజ్ వచ్చి పాస్ అయిందండి. మంచిగా మార్కులు వచ్చాయి. చాలు, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. అందుకు నాతో షేర్ చేసుకొని తను ఆనందానికి అయితే మరి అవధులేవు. అంతకంటే మించి నాకైతే ఎక్కువ ఆనందం అండి. అంటే ప్రతిదీ ఎగ్జామ్ రాసి వచ్చిందని మమ్మీ ఇన్ని వస్తాయి ఇలా అని చెప్తుంది. మార్క్స్ గురించి నేను ఎక్కువగా పట్టించుకోను, కానీ వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇప్పుడైనా లైఫ్లో సెటిల్ అవ్వాలి. మార్కులు, ర్యాంకులు ఇవన్నీ సెకండరీ అండి. కానీ వాళ్ళకి ఇండిపెండెంట్ లైఫ్, పిల్లలిద్దరికి అదే చెప్తాను. వాళ్ళ కాళ్ళ మీద ఎవరిని చేయి చాచి అడగకుండా బ్రతకడం అలాగా నేను నేర్పించాను. ఈరోజు నేను సింగిల్గాను ఇవన్నీ ఫేస్ చేశాను అంటే నాకు కొంచెం సబ్జెక్టు ఎడ్యుకేషను ఉండబట్టి నేను కూడాను అన్ని స్కూల్స్లోని వర్క్ చేశానండి. అన్ని కాలేజెస్లో కూడా నేను వర్క్ చేశాను. అయితే మొన్న కరోనా ఆఫ్టర్ ఇయర్ నుంచి నేను కొంచెం మానేసి ఎల్ఐసి పాలసీలు చేసుకుంటున్నాను. అయితే నాకు ఇంత కొంచెం ఆ మాత్రం సబ్జెక్టు ఎడ్యుకేషన్ ఉండబట్టే కదండి నేను కూడా వాటన్నిటిలో వర్క్ చేసి ఆ మనీతోని పిల్లల్ని చదివించుకుంటున్నాను. అందువల్ల ఏంటంటే పిల్లలకి నేను ఇచ్చేది ఎడ్యుకేషను. వాళ్ళు ర్యాంకులు నాకు అవన్నీ అవార్డులు అవన్నీ కావండి. నేను కోరుకునేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అంచేత పిల్లకి ఎప్పుడు కూడా నేను మా పాపకైనా బాబుకైనా పుషప్. మా అబ్బాయి సెటిల్ అయ్యాడు, ఇంజనీరింగ్ చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు. ఆ అబ్బాయి పంపించిన అమౌంటే ఇప్పుడు మాకు ఇది ఆధారం అండి. ఆ అబ్బాయి అక్కడ మెయింటైన్ అవుతూ నాకు కొంచెం ఆ అమ్మాయి ఎడ్యుకేషన్కి తనేనండి పాపం అంతాను. అలాగే నేను ఈ ఎల్ఐసి పాలసీలు, నెక్స్ట్ సింగిల్ ఉమెన్ పెన్షను ఏదో అలాగ గెట్టిన అవుతున్నాం నెమ్మదిగానే. ఎక్కడ రూపాయి అప్పు లేకుండా పిల్లని చదివించుకుంటున్నాను హ్యాపీగా. అలాగే మా పిల్ల కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గాను చాలా ఈరోజు ఒక మొబైల్ కూడా లేకపోయినా తను ఆ ఉన్న పాత ఫోన్కి రిపేర్ చేసేసి ఇచ్చి మమ్మీ చాలు నేను మెయింటైన్ అయిపోతాను అన్నట్టుగా ఉంటుంది. అలాగే ఇవి వాళ్ళ అన్నయ్యతో నిన్నేమో షేర్ చేసుకుంది వీడియో కాల్తో మాట్లాడుతూ. నెక్స్ట్ ఏంటంటే ఆ అమ్మాయికి నచ్చిన ఆర్డరు తనేమో పన్నీర్ దోశ కావాలంది. నేను మరి తను ఇంత గుడ్ న్యూస్ చెప్పినందుకు తనకి నేను ఈ వెంటనే జొమాటోలో ఆర్డర్ పెట్టి పన్నీర్ దోశ ఆర్డర్ పెట్టానండి. ఈ విధంగా అయితే నిన్న మా హ్యాపీ మూమెంట్ను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నా వీడియోలు కనుక